ఆదాము హవ్వలు పాపం చేసినప్పటికీ వాటన్నిటినీ ప్రేరేపించింది సాతానే. దేవుడు అందమైన తోటలవలే ఉండాలని ఉద్దేశించిన వివాహాలను దొంగిలించడానికి, చంపడానికి, నాశనం చేయడానికి సాతాను దొంగలా వచ్చాడు. యోహాను 10:10. కాని మన ప్రభువైన యేసుక్రీస్తు తిరుగుబాటు స్వభావంగల అపవాదిని విధేయత అనే ఆత్మతో జయించాడు. కాబట్టి తిరుగుబాటు స్వభావం కంటే విధేయత అనే ఆత్మ చాలా శక్తివంతమైనదని మనం చూస్తున్నాము. మీరు ఆత్మీయంగా శక్తివంతమైన భార్యగా ఉండాలనుకుంటే మొదట దేవునికి, ఆ తర్వాత దేవుడు నియమించిన మానవ అధికారులకు విధేయత అనే ఆత్మను కలిగి ఉండటం నేర్చుకోవాలి. యేసుకు ఈ విధేయత అనే ఆత్మ ఉంది. 1 పేతురు 3:1లో పేతురు భార్యలతో ఇలా చెబుతున్నాడు: ఆ విధంగానే యేసువలే మీరు భార్యలారా మీ సొంత భర్తలకు లోబడి ఉండండి. ఆ తరువాత అతను ఎందుకో వివరిస్తాడు. విధేయత అనే ఆత్మలో ఎంత శక్తి ఉందంటే, భర్త దేవుని వాక్యానికి అవిధేయుడైనప్పటికీ భార్య ఒక్క మాట కూడా మాట్లాడకుండానే ఆమె ప్రవర్తన ద్వారా అతడు క్రీస్తు వైపుకు ఆకర్షించబడగలడు. దేవుని వాక్యానికి అవిధేయుడైన పురుషుడు అపవాదికి దాసుడుగా ఉండే అవకాశముంది. అపవాది గర్జించే సింహంలా ఉంటాడు. అవిశ్వాసులైన భర్తలు దాని పిల్లలలా ఉంటారు. ఈ పిల్ల సింహాన్ని లాక్కొని దానిని దేవుని రాజ్యంలోనికి తీసుకురాగల శక్తి ఎవరికుంది? విధేయతగల భార్యకు. ఆమె తన భర్తకు ఒక్క మాట కూడా బోధించకుండానే ప్రభువునొద్దకు గెలుచుకోగలదు. విధేయత యొక్క శక్తి అలాంటిది. సామెతలు 14:1లో మనం ఇలా చదువుతాము: జ్ఞానవతి అయిన స్త్రీ తన ఇంటిని కట్టుకొనును, బుద్ధిహీనురాలైన స్త్రీ తన చేతులతో దానిని పడగొట్టుకొనును. జ్ఞానవంతుడైన పురుషుడు ఇల్లు కడతాడని కాదు, జ్ఞానవతి అయిన స్త్రీ కడుతుందని లేఖనం చెబుతోంది. జ్ఞానవతి అయిన భార్యే ఇల్లు కట్టేది. ఎలా? విధేయత అనే ఆత్మ ద్వారా. కాని ఇంట్లో దేవుని ప్రతినిధి అయిన తన భర్తకు వ్యతిరేకంగా ఆమెకు తిరుగుబాటు ఆత్మ ఉంటే ఆమె తన సొంత ఇంటిని పడగొట్టుకుంటుంది. తిరుగుబాటు చేసే భార్య వాస్తవానికి తన సొంత ఇంటిని నాశనం చేసుకుంటుంది. ఆమె తన తోటను అరణ్యంగా మార్చేస్తుంది.